మన ఊరు మనబడి పథకం కింద పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కాంట్రాక్టర్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలోపు మన ఊరు మనబడి పథకం కింద పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు జగదీష్ అండి. నేను మన ఊరి మనబడి కాంట్రాక్టర్ని. మేము ఒక 4 సంవత్సరాల క్రితం పనిచేసాము. గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండగా మేము పనిచేసాము. అప్పటి నుంచి ఇంతవరకు మాకు బిల్స్ రాలేదండి. ఏదో కొంచెం కొంతమందికి కొన్ని రిలీజ్ చేశారు, కానీ పూర్తి స్థాయిలో అయితే మాకు రిలీజ్ చేయలేదు. ఇంకా స్టేట్ వైజ్గా ఒక 250 కోట్లు ఉన్నాయి. మన జిల్లాలో కూడా నాకు తెలిసి ఒక 50 కోట్లు సుమారు ఉండొచ్చు. చిన్న కాంట్రాక్టర్లు అండి. ఎస్ఎంసీ చైర్మన్లు పనిచేశారు, వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి రాని ఎస్ఎంసీ చైర్మన్ అంటే అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ స్కూళ్ళల్లో ఆ స్కూల్కి చైర్మన్ అంటే, గవర్నమెంట్ స్కూల్ చైర్మన్ అంటే వాళ్ళ పిల్లల్ని అందులో చదివించుకొని అలాంటి ఆయన కొంచెం ధైర్యం చేసి స్కూల్ కట్టి కూడా అతనికి కూడా బిల్లులు రాలేదు ఇంతవరకు. మేము రెగ్యులర్ కాంట్రాక్టర్లో మాకు కూడా బిల్లులు రాలేదు. ఇట్లా మేము చాలా మందిలో ఉన్నామండి. స్టేట్ మొత్తం కలిపి ఒక 1000 మందిలో ఉన్నాం. ఈ 1000 మందికి కూడా దగ్గర ఒక 350 కోట్ల రూపాయల బిల్లులు రావాలండి. ఆ బిల్లు దాంట్లో ఒక 100 కోట్లు ఇస్తారు, ఇంకా సుమారు ఇంకొక 250 కోట్ల రూపాయల బిల్లులు రావాలండి. అవి కూడా ఇస్తే ఇప్పటికి దాదాపు ఒక 12 నుంచి 15 మంది దాకా కాంట్రాక్టర్లు చనిపోయారండి. మాకు తెలిసి అందాజ 15 వరకు కాంట్రాక్టర్లు చనిపోయారు. రకరకాలుగా ఇంకా ఈ బిల్లులు రాక ఇలా అవస్థలు పడి చాలామంది చనిపోయారండి. అట్లా కాకుండా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, మా బిల్లులు తొందరగా రిలీజ్ చేయాలని మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చామండి. వచ్చే నెల 17వ తారీఖు కల్లా తెలంగాణ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా ఆ రోజు కల్లా మాకు బిల్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి కలిసామండి. నేను కాకపోయినా మా తోటి కాంట్రాక్టర్లు కొంతమంది వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారండి. అవన్నీ ఇచ్చాం, కానీ ఇంతవరకు అయితే మాకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక 3 నెలల క్రితం ఒక 50 కోట్లు ఎవ్రీ మంత్ ఒక 50 crores రిలీజ్ చేస్తా అన్నారు. అట్లా ఒక 2 months రిలీజ్ చేశారు. మళ్ళీ ఒక 4 months అవుతుంది ఇప్పుడు రిలీజ్ అవ్వక. సో కొంచెం మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం, మా సమస్య చెప్పుకుందాం. కలెక్టర్ గారి ద్వారా కూడా కొంచెం ప్రభుత్వానికి చెప్పుకొని బిల్స్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.